వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. జ్ఞాన ప్రసూనాలు 42వ భాగం. ప్రతి ఒక్కడూ వాడెవడో తెలుసుకున్న తర్వాతే వాడి జీవితం అనేటువంటిది ముగుస్తుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నీవు స్వతంత్రుడివా లేక పరతంత్రుడివా, ముందు అది తెలుసుకో. నీవు స్వతంత్రుడు అయినట్లయితే నా కర్మకు నేనే బాధ్యుణ్ణి అని అనుకో. పరతంత్రుడు అయినట్లయితే నా కర్మకి ఆయనే బాధ్యుడు అనే భావంతో ఉండు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. డాక్టర్ మాతృభావంతో వైద్యం చేసినట్లయితే ఔషధం కన్నా ఆదరణే బాగా పనిచేసి త్వరగా రోగం అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. వైద్యో నారాయణో భవ అన్నారు. రోగికి వైద్యుడే నారాయణుడితో సమానం అన్నాడు. అలాగే వైద్యుడికి కూడా రోగి నారాయణ స్వరూపుడే. ఎందుకంటే భగవంతుడే రోగి రూపంలో వచ్చాడు అనే భావంతో వైద్యం చేసినట్లయితే అతని వృత్తి అనేటువంటిదే అతన్ని రక్షిస్తుంది. పుట్టుకలో నీ ప్రమేయం ఉందా? అసలు నువ్వు ఎలా పుట్టావో, ఎప్పుడు పుట్టావో, ఎందుకు పుట్టావో అనేటువంటిదే తెలియదు. కాబట్టి పుట్టుకలో నీ ప్రమేయం ఏ విధంగా అయితే లేదో జీవితంలో కూడా నీ ప్రమేయం కొంచెం కూడా లేదు. నీ చేత ఎవడో చేయిస్తూ ఉంటే నేను నాది అని భ్రాంతి పడుతూ ఉన్నావు. సృష్టికర్తకి మునుపు ఉన్నటువంటి వాడెవడో వాడే ఇప్పుడు నీ స్వరూపంలో ఉన్నాడు అని నీవు తెలుసుకునేంత వరకు నీకు ఈ కష్టాలు, సుఖాలు, లాభాలు, నష్టాలు, బాధలు, భజనలు, దీక్షలు, ప్రార్థనలు ఇవన్నీ కూడా తప్పవు. నిన్ను నీవు తెలుసుకునేవు అని అంటాడు గురువు గారు. అందరినీ గురించి తెలుసుకుంటున్నావు, నిన్ను గురించి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ముందు ఆ పని చేయమంటాడు. నిగ్రహం కోసమే విగ్రహారాధన. నీవు ఇంకా జీవించి ఉన్నావు అంటే నీతో ఆయనకి ఏదో అవసరం ఉంది. అదే దైవ నిర్ణయం. దాన్నే మనం దైవ లీల అని కూడా అంటాం. లేని దానికోసం ఆశిస్తే అది ఒక పెద్ద దుఃఖం. ఉన్నది చాలు అనుకుంటే అదే సుఖం. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దైవస్వరూపాలే. బయట కనిపించేటువంటి రూపం పరిమితం, లోపల ఉన్నటువంటి శక్తి అంతా కూడా అనంతం. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి కాబట్టి ఉదయాన్నే 6 కానీ లేదా రాత్రిపూట మీరు నిద్రపోయేటప్పుడు టీవీలు ఆపేసేయని చూసి జ్ఞాన ప్రసూనాలను పొందండి. మీకు ఎన్ని ఉన్నా కానీ మనశ్శాంతి అనేటువంటిది లేకపోయినట్లయితే అవన్నీ కూడా లేనట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.